Hi children. Now we go with the chapter unit 2 chapter 3 adaptation in animals. So in that adaptation in animals introduction, we need to learn about adaptation to environment, adaptation for food and survival. So ఈ two topics పైన ఈ యూనిట్ అనేది డిస్కస్ చేసుకుంటాం. So thousands of years ago, huge animals like dinosaurs and big lizards lived on the earth. Now they do not exist. So అంటే thousands years ago, huge animals like dinosaurs అంటే big lizard అంటే డైనోసార్ బిగ్ లిజర్డ్స్ అనేది చాలా ఉండేవి అనమాట మన ఎర్త్ పైన. నౌ దే డు నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇప్పుడు కనిపించట్లేదు. వై బికాస్ దే హ్యావ్ బికమ్ ఎక్స్టింక్ట్ ఆన్ ద ఎర్త్ అంటే అంతరించిపోయాయి, ఎర్త్ పైన అవి అంతరించిపోయాయి. దీస్ యానిమల్స్ కుడ్ నాట్ అడాప్ట్ దెమ్సెల్స్ అకార్డింగ్ టు ద చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అవి చేంజ్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా చేంజ్ అవ్వకపోవడం వల్ల అవన్నీ అంతరించిపోయాయి. అండ్ యానిమల్ షుడ్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫైండ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఒక యానిమల్ ఏం చేయాలి, అది లివింగ్గా ఉండాలంటే సో అది ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం అది ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా. When an animal is able to do so successfully, it is said to be adapted to its environment. అంటే ఒక యానిమల్ అనేది ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఆ ఫుడ్ని తీసుకోగలుగుతూ ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఉండగలిగితే దాన్ని ఏమంటున్నారు, అడాప్టెడ్ యానిమల్ అంటున్నాడు. ఆల్ యానిమల్స్ ఆర్ అడాప్టెడ్ టు లివ్ ఎట్ ఏ సర్టెన్ ప్లేస్. సో చాలా యానిమల్స్ సర్టెన్ ప్లేస్లో లీవ్ అయి ఉంటాయి, అంటే ఒక ప్లేస్ని ఒక అడాప్ట్ చేసుకుంటూ ఉంటాయి యానిమల్స్ అనేవి. సమ్ టైగర్, లయన్, ఎగ్జాంపుల్ సమ్ లయన్ అండ్ టైగర్ అడాప్టెడ్ టు ఇన్ ఫారెస్ట్. సో ది ప్లేస్ వేర్ అన్ యానిమల్స్ లివ్స్ ఇస్ కాల్డ్ ఇట్స్ హ్యాబిటేట్. అంటే యానిమల్స్ ఏ ప్లేస్ని అయితే చూస్ చేసుకున్నా ఆ ప్లేస్లో నివసించేవాన్ని ఏమంటున్నాడు, దేర్ హ్యాబిటేట్ అంటున్నాడు, అంటే వాటి హ్యాబిట్ అంటున్నాడు. ఏ హ్యాబిట్ కెన్ బి ఆన్ ల్యాండ్, ఇన్ వాటర్, ఇన్ ఎయిర్ ఆర్ ఆన్ ట్రీస్. సో హ్యాబిటేట్ ఇలానే ఉండొచ్చు, ల్యాండ్ పైన ఉండొచ్చు యానిమల్స్, ఆ వాటర్లో అయినా ఉండొచ్చు, ఆర్ ఎయిర్లో అయినా ఉండొచ్చు, ఆ ట్రీస్ పైన ఉండొచ్చు. సో ఏమంటున్నాడు, దాని తగ్గట్టుగా ఎక్కడ నివసించేదాన్ని, ఎక్కడ దాని ఇష్టం వచ్చినట్టు నివసించే వాటిని ఏమంటే హ్యాబిటేట్ అంటున్నాడు. నౌ వి డిస్కస్ అబౌట్ అడాప్టేషన్ టు ఎన్విరాన్మెంట్. సో దేర్ ఆర్ టూ టైప్స్ అడాప్టేషన్ ఎన్విరాన్మెంట్, టెరెస్ట్రియల్ ఆర్ ల్యాండ్ యానిమల్స్. టెరెస్ట్రియల్ ఆర్ ల్యాండ్ యానిమల్స్, desert animals. In terrestrial land animals to desert animals కు డిస్కస్ చేసుకున్నాం. The lack of water and extreme temperatures are the two main features of deserts. These animals must adapt to. So lack of water అంటే వాటర్ లేకుండా ఓన్లీ సమ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అంటే చాలా హై టెంపరేచర్లో టెంపరేచర్ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డీజర్ట్. అంటే డీజర్ట్లో ఏముంటుంది, వాటర్ ఉండదు, అట్ సేమ్ టైం టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏం చేయాలి, అక్కడ ఉండే యానిమల్స్ ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటై ఉండాలి, అంటే అడాప్ట్ అయి ఉండాలి. మెనీ డీజర్ట్ యానిమల్స్ అవాయిడ్ హీట్ బై సింప్లీ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ as much as possible. Desert animals ఏమంటే అవాయిడ్ హీట్ని అవాయిడ్ చేసి సింప్లీ స్టేయింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ as much as possible అంటే as much as possible వరకు ఏం చేస్తారు డిజర్ట్ యానిమల్స్, హీట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాయి. Since water is very scarce, most desert animals get their water from the food they eat. అంటే వాటర్ డిజర్ట్ ప్లేస్లో ఏముంటాయి, వాటర్ ఉండవు. సో వాటర్ ఉన్నప్పుడు ఏం చేసుకుంటాయి, క్యామెల్ లైక్ ఏం చేస్తాయి, వాటర్ని తీసుకొని తర్వాత ఏం చేస్తాయి, మోస్ట్ డిజర్ట్ యానిమల్స్ గెట్ దేర్ వాటర్ ఫ్రమ్ ద ఫుడ్ దే ఈట్. ఏం చేస్తే ఫుడ్ వాటర్ కానీ తీసుకుంటూ ఉంటాయి. సమ్టైమ్స్ ఎక్కువగా తీసుకొని దానికి కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉంటుంది. యానిమల్స్ లైక్ కంగారో, rat అండ్ లిజర్డ్ లివ్ ఇన్ burrows. లైక్ కంగారో, rat అండ్ లిజర్డ్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ నివసిస్తాయి, బుర్రోస్లో నివసిస్తూ ఉంటాయి. దే స్టే ఇన్సైడ్ డ్యూరింగ్ ద డే అండ్ ఎమర్జ్ ఎట్ నైట్ టు ఫీడ్ దెమ్సెల్ఫ్. ఇక్కడ ఉంటాయి దే స్టే ఇన్సైడ్ డ్యూరింగ్ ద డే టైంలో ఏముంటాయి, లోపల ఉంటాయి, అండ్ ఎమర్జ్ ఎట్ నైట్ టు ఫీడ్ దెమ్సెల్ఫ్ అంటే దానికి ఫీడింగ్ కావాలి కదా, అప్పుడు ఏం చేస్తాయి, నైట్ టైంలో బయటికి వస్తాయి. The kidneys of desert animals concentrate urine so that they exert less water. So the desert animals kidneys ఎలా అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటుంది. సో ఏమవుతాయి, లెస్ వాటర్ని బయటకి వదిలేస్తూ ఉంటాయి, అంటే ఎక్కువగా వాటర్ని కాబట్టి ఎక్కువగా వాటర్ని బయటకి తక్కువగా వాటర్ని బయటికి వదులుతూ ఉంటుంది. ఏ క్యామెల్ కెన్ ట్రావెల్ ఫర్ ఏ వీక్ ఆర్ మోర్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ అండ్ కెన్ లాస్ట్ ఫర్ సెవెరల్ మంత్స్ వితౌట్ ఈటింగ్ ఫుడ్. ఏం చేస్తుంది, క్యామెల్ చాలా వీక్స్ ట్రావెల్ చేస్తుంది వితౌట్
డ్రింకింగ్ వాటర్ లేకుండా చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. సెవెరల్ మంత్స్ విత్ ఈటింగ్ ఫుడ్ లేకుండా సెవెరల్ మంత్స్ ఉంటుంది. Camels' feet are wide so they can animals. The areas around the northern and southern poles of the earth are very cold regions. The areas around the northern and southern poles of the earth are very cold regions. సో ఈ పోలార్ యానిమల్స్ ఎక్కడ ఉంటాయి? నార్థన్ అండ్ సౌతర్న్ ప్లేసెస్లో ఎక్కువ కూల్గా ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా ఉంటాయి. దీస్ ప్లేస్ ఆర్ కాల్డ్ పోలార్ ఏరియాస్. ఆ ప్లేస్ని ఏమంటున్నాడు? పోలార్ ఏరియాస్ అంటున్నాడు. ది పోలార్ ఏరియాస్ ఆర్ కవర్డ్ బై స్నో అండ్ ఐస్ ఇన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. సో ఇయర్లో చాలా వరకు స్నో అండ్ ఐస్తో కప్పబడి ఉంటుంది ఆ ఏరియా అంతా. ది వైట్ ఫర్ ఆఫ్ ఏ పోలార్ బియర్ హెల్ప్స్ ఇట్ టు బ్లెండ్ ఇన్ విత్ స్నో అండ్ ఐస్. సో వైట్ ఫర్ పోలార్ బియర్ పైన వైట్ ఫర్ అని ఒకటి ఉంటుంది కదా, అది అనేది స్నో అండ్ కూల్గా ఉండకుండా చేయడానికి యూజ్ అవుతుంది. దే హ్యావ్ ఏ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అండర్ ద స్కిన్ అండ్ ఫర్ దట్ హెల్ప్ దెమ్ స్టే వార్మ్. అంటే దాని కింద ఒక ఫ్యాట్ లేయర్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకి అది బాడీ మొత్తం వేడిగా ఉంచుతుంది. ది వైడ్ అండ్ లార్జ్ పాస్ హెల్ప్ ఏ పోలార్ బియర్ వాక్ ఇన్ ద స్నో. అంటే దాని కాళ్ళు ఎలా ఉంటాయి? లార్జ్ అండ్ వైడ్ పాస్ ఉండడం వల్ల ఆ మంచులో నడవడానికి ఈజీగా ఉంటుంది. పెంగ్విన్స్ హ్యావ్ వెబ్డ్ ఫీట్ ఫర్ డూయింగ్ పవర్ఫుల్ స్విమ్మింగ్. పెంగ్విన్స్ అనేది ఫీట్ అనేది వెబ్డ్ ఫీట్ ఉండడం వల్ల స్విమ్మింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దే హ్యావ్ thick skin and lots of fat under their skin to keep themselves warm in cold weather. So దానికి ఏముంది? thick skin, they have thick skin and lots of fat under their skin. స్కిన్ కింద ఏముంటుంది? థిక్ ఫ్యాట్ ఉండడం వల్ల కోల్డ్ వెదర్ నుంచి వామ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. The tightly packed feathers overlap to provide waterproofing and warmth. సో దాని ఫెదర్స్ అనేవి టైట్లీ ప్యాక్ చేయడం వల్ల వాటర్లో కానీ బయట నడవడానికి ఈజీగా ఉంటుంది. Musk ox, seal and walrus are some other animals that have adapted themselves to these regions to survive. అంటే మస్క్ ఆక్స్, సీల్ అంటే సమ్ యానిమల్స్ అనేవి ఈ యానిమల్స్ అనేవి కోల్డ్ రీజియన్స్లో పెరగడానికి. Now we discuss about grassland animals. The sheep, horse, giraffe, zebra, kangaroo and rhinoceros are some animals that have adapted themselves to the climates of a grassland to survive. Long necks of giraffe allow them to eat leaves of treetops and spot predators. Long and tough tongues enable them to pull leaves from branches without getting hurt by the thorns during the feeding process. Animals like snakes do not have legs. They have scales that help them to crawl. Animals like lizards and frogs sleep for several months to protect themselves from cold. This is called hibernation. Now we discuss about aquatic animals. Animals that live in water are called aquatic animals. అంటే వాటర్లో నివసించే వాటిని ఏమంటున్నాడు? aquatic animals అంటున్నారు. Whale, shark, snail, octopus, turtles, crabs and fish are some of the aquatic animals. Most of the species live in water and some of them live on land too. అంటే వాటర్లో ఇంకా ల్యాండ్ పైన కూడా నివసిస్తాయి కొన్ని animals. They have paid and unpaid fins which help them swim. They have either webbed limbs, duck or limbs that are modified to paddles, turtle for swimming. అంటే కొన్నేమో లిమ్స్ డక్ ఇన్ ది లిమ్స్ త్రూ స్విమ్మింగ్ చేస్తుంది. టర్టల్ అనేది పాడల్స్ త్రూ స్విమ్మింగ్ చేస్తుంది. Their body shape is streamlined. Fish, snake and whales and their bones are light and spongy. So fish, snakes and whales కి ఎలా ఉంటుంది? బాడీ అనేది స్ట్రీమ్లైన్గా ఉండడం వల్ల బోన్స్ అనేది లైట్ అండ్ స్పాంజీగా ఉంటాయి. ఫిష్ అండ్ క్రాబ్స్ హ్యావ్ గిల్స్ దట్ హెల్ప్ దెమ్ బ్రీత్ ఇన్ వాటర్.
ఫిష్కి క్రాబ్స్కి ఉన్న గిల్స్ అనే ఉండడం వల్ల బాడీ పైన బ్రీతింగ్ తీసుకుంటాయి వాటర్లో కూడా. షార్క్ పొసెస్ మల్టిపుల్ గిల్ ఓపెనింగ్. ది నెక్ ఈజ్ రెడ్యూస్